అప్కమింగ్ ప్రోమోలో రాజ్యం అపర్ణకి పిల్లలు పుట్టరు అని తెలుసుకున్న తర్వాత బుజ్జమ్మ వాళ్ళ ఇంటికి పంచాయతీ పెట్టడానికి వస్తుంది. ఇక అపర్ణకి పిల్లలు పుట్టరు జీవితంలో అని తెలుసుకున్న రాజ్యం ఏమో దీనికి ఏం చేయమంటారు, పిల్లలు పుట్టిని ఈవిని పట్టుకొని నా కొడుకుని ఎలా బ్రతికించుకోమంటారు, నా కొడుక్కి తన పిల్లలు ఎలా వస్తారు, తను ఎలా బ్రతుకుతాడు, ఏం చేయమంటారు చెప్పండి అని చెప్పి బుజ్జమ్మ వాళ్ళని అపర్ణ ముందు నిలదీస్తూ ఉంటుంది. దాంతో అపర్ణ ఏడుస్తూ ఉంటే అక్షర వాళ్ళందరూ కూడా షాక్లో ఉంటారు. దాంతో బుజ్జమ్మ ఏ తీర్పు ఇవ్వాలో అర్థం కాక, అమ్మ అక్షర ఈ సమస్యకి నువ్వే తీర్పు ఇవ్వాలి అంటూ బుజ్జమ్మ తన స్థానంలో అక్షరాన్ని కూర్చోబెడుతూ ఉంటే ఆవిని తీర్పు ఇవ్వమంటారేంటి అని చెప్పి రాజ్యం అడిగేసరికి నేను తీర్పు ఇవ్వలేని సమస్యలు ఎన్నిటినో అక్షర పరిష్కరించిన సందర్భాలు ఉన్నాయి, అక్షర న్యాయమైన తీర్పు ఇస్తుంది, దానికి మీరు ఒప్పుకొని వెళ్తారని చెప్పి బుజ్జమ్మ అనడంతో సరే అయితే చెప్పమనండి అని చెప్పి ఇక రాజ్యం కూడా అంటుంది. ఇక రాజ్యంకి చెప్పినట్టుగానే అక్షరాన్ని తీర్పిచ్చే కుర్చీలో కూర్చోబెట్టి బుజ్జమ్మ ఒక మాట చెప్తూ ఉంటుంది. ఎన్ని రోజులు నా తీర్పుని నీ మాటగా చెప్పావు, ఇప్పుడు నువ్వు చెప్పే తీర్పుని నా మాటగా యాక్సెప్ట్ చేస్తావు అని చెప్పి బుజ్జమ్మ అంటుంది. మరి అపర్ణ సమస్యకి అక్షర ఎలా తీర్పు ఇవ్వబోతుంది, ఏ సమాధానం చెప్తుంది అనేది అప్కమింగ్ ఎపిసోడ్లో చూద్దాం.